యాక్టివ్ అయితే కనుక రెండు పేర్లు ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నాయి సార్. ఒకటి రోజా, అలాగే భూమాన కరుణాకర్ రెడ్డి. రోజా భూమన కరుణాకర్ రెడ్డి మీద నోటీస్ ఇచ్చారు, వాళ్ళు జవాబు అడిగారని చెప్తున్నారు. ఆ ఆంధ్రజ్యోతిలో రాసిన దాని మీద వాళ్ళు రాధాకృష్ణ గారి యజమాని విగ్రహ ఇది ఫోటోలు ఏవో తగలబెట్టారు, ఇలా చేయకూడదు, దాని మీద ఏదో కేసు అని. దాని మీద అడిగితే వాళ్ళు రాలేదు, రాకపోతే మేము చర్య తీసుకోవాల్సి వస్తుంది అది ఇది అన్నారు. వాళ్ళేమో మాకు వ్యతిరేకంగా విష ప్రచారం చేసినప్పుడు మేము ఆ మాత్రం నిరసన తెలిపే హక్కు మాకు లేదా అంటున్నారు. ఏదైనా కానీ పత్రికలు తగలబెట్టాలు, కార్యాలయాల మీద దాడులు ఇట్లాంటివి ఎవరు ఎప్పుడైనా చేయకుండా ఉండడం చాలా మంచిది. కానీ రోజా భూమన కరుణాకర్ రెడ్డి కూడా తరచూ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలన్నీ తీవ్ర విమర్శకులుగా ఉంటారు, కొంచెం దూకుడుగా ఉండేటటువంటి వాళ్ళు కూడా ముఖ్యులు. కాబట్టి ఇది ఇక్కడ ఆగుతుందా, వాళ్ళని ఇంకా చాలా అంతకుముందు భూమి ఆక్రమించాలని దాని చుట్టూ కంచె 9 ఎకరాలు 10 ఎకరాలు కంచె వేసిన ఉదంతం కూడా ఒకటి తిరుపతిలోనే జరిగింది. కాబట్టి ఫోకస్ అయితే ఎక్కువగా ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ నేను మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. కొద్ది రోజుల కిందట సీదిరి అప్పలరాజును వాళ్ళ అబ్బాయి రోడ్డు యాక్సిడెంట్ చేసి ఒకరి మరణానికి కారణమైతే అది మరొకరి మీదకి నెట్టడానికి ప్రయత్నించారని ఆయన అరెస్ట్ చేశారు. ఆయన 14 రోజులు రిమాండ్కి పంపించారు. అంతకుముందు తమ్మినేని సీతారాం మాజీ స్పీకర్ ఒక భూమి యజమాని బతికొండగానే చనిపోయాడని చూపించి ఆ భూమి తప్పుడుగా రిజిస్టర్ చేసుకున్నారంటే ఆయన ముందస్తు బెయిల్ కోసం వెళ్ళారు, కోర్టు బెయిల్ ఇవ్వలేదు. ఈ విషయం నేను ఇక్కడే చర్చిస్తూ రెడ్ బుక్ అప్ స్వింగ్ లో ఉంది, ఆ బాగా స్పీడ్ గా ఉన్నట్టుగా ఉంది, ఇవన్నీ వరుసగా ముందుకు వస్తున్నాయని అన్నాను. ఆ తర్వాత నేను 2 రోజులుగా లేను. అదే పనిగా వీడియోలు అన్నమాట. దాని మీద నేను అడుగుతున్నాను, రెడ్ బుక్ స్పీడ్ గా ఉంది అని చెప్తే తెలుగుదేశం పార్టీకి ఏమైనా అభ్యంతరం ఉంటుందా? లోకేష్ అంత ముఖ్య నాయకుడిగా ఉండి తప్పు చేసిన వాళ్ళు చట్ట ప్రకారం శిక్షించడానికి మేము రెడ్ బుక్ తెచ్చాము, రెడ్ బుక్ చూసుకుంటుందని ఎన్నో అమెరికా వెళ్ళి కూడా చెప్పారు. సో వరుస అరెస్టులు జరుగుతున్నప్పుడు ఇవన్నీ అన్ని ఇప్పుడు జరిగినా కూడా కాదు, సీదిరి అప్పలరాజు ఇప్పుడు జరిగింది, మిగిలిన ఇంకోటి కూడా. కాబట్టి ఒకవైపున చట్ట ప్రకారం ఎవరిని వదిలిపెట్టేది లేదు, మీరు అందరూ తగిన అనుభవించాల్సి వస్తుందని చెప్తూ దాన్ని రెడ్ బుక్ అంటే రెడ్ బుక్ మీరు పెట్టుకున్న పేరు కదా, అదేమి రెడ్ బుక్ ఎవరికి తెలియదు. రెడ్ బుక్ రాసింది మీరు. రెడ్ బుక్ లో ఏం రాశారో ఎలా అమలు చేస్తారో పూర్తిగా పాలకులకు సంబంధించింది. నేను సీదిరి అప్పలరాజు కేసు గురించి చెప్తూ నేరము శిక్ష చిత్రంలో కృష్ణ హీరో దాంట్లో ఆయన ప్రమాదం చేస్తాడు, వాళ్ళమ్మ పండ్రిబాయి ఇతను కాదని వాళ్ళ డ్రైవర్ను ఒప్పించి డ్రైవర్ను పంపిస్తుంది జైలుకు. ఆ సినిమా విశ్వనాథ్ గారి దర్శకత్వం నేరము శిక్ష. ఆ సినిమా అంతా అదే, దాని గురించి కూడా నేను రెఫర్ చేశా. సో మీరు ముందే ఆ చట్టపరంగా చర్య తీసుకోవచ్చు, ఈయన అరెస్ట్ నిలబడుతుందా లేదా అవన్నీ కోర్టులు చూసుకుంటాయి, ఇట్లా చెప్పాము. కానీ అసలు మాట్లాడకూడదు, ఇవి వరుస అరెస్టులు జరుగుతున్నమాట నిజము, రెడ్ బుక్ గురించి రెఫరెన్స్లు ఉంటున్నటువంటి మాట నిజము. కోర్టులు కొన్ని సందర్భాల్లో అక్షింతలు వేస్తున్నాయి, కొన్ని సందర్భాల్లో రిమాండ్కి ఇస్తున్నాయి. సో న్యాయస్థానాల్లో ఇవి తేలాల్సి వస్తుంది. ఆ విషయము ఒకరు చెప్తేనేమో అది చాలా గట్టి విషయం అయ్యి ఇంకొకరు చెప్పింది ఎలా తప్పవుతుంది నాకు తెలియదు. నేను ఏ రోజు ఇంతవరకు ఇప్పుడు మనం చేసిన దాంట్లో కూడా ఎవరిని సమర్థించే అవసరం ఏముంటుందండి. వీ కామెంట్ ఆన్ హ్యాపెనింగ్స్, జరుగుతున్న దాని మీద మనం వ్యాఖ్యానిస్తాం. కానీ రోజా భూమానాల విషయంలో జరిగేది కూడా అది నేరుగా చిత్తూరు జిల్లా ప్రథమ కుటుంబానికి సంబంధించిన జిల్లా. ఇప్పుడు అంటే జిల్లాలు ఎక్కువయ్యాయి కానీ బేసిక్ గా. అలాగే టీటీడీకి సంబంధించిన వివాదాలు కూడా చాలా సార్లు హోరాహోరీ నడిచినటువంటి చోటు. సో ఇవి ఎక్కడికి పోతాయి, వీళ్ళు ఏం చెప్తారు, పోలీసులు ఏమి ఫిర్యాదు చేస్తారు, ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. అంతేగాని వీటి మీద ఎవరు మాట్లాడకూడదు అంటే ఎలా కుదురుతుంది? మాట్లాడతారు కదా తప్పకుండా. ఎస్ సార్. సరే, అనదర్ టాపిక్, గంగా నదిలో చికెన్ బిర్యానీ తినకూడదు అంటే మనం రీసెంట్ గా కూడా చూసుకుంటే అక్కడ గంగా నదిలో చికెన్ బిర్యానీ తిన్నారని చెప్పేసి 14 మందిని కూడా 3 నెలలుగా జైల్లో ఉంచడం జరిగింది.